హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. నేను కొన్ని రోజుల క్రితం ఎగ్తో స్పాంజ్ కేక్ చేసి చూపించాను. అప్పుడు మీలో చాలామంది అక్క ఎగ్లెస్ వాళ్ళ కోసం కూడా కొద్దిగా ఆలోచించక్క అని మెసేజ్ చేశారు. అందుకే మీ అందరి కోసం మీకు ఫేవరెట్ అయిన వెనీలా స్పాంజ్ కేక్ని చూపించడానికి నేను రెడీ అయిపోయాను. ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ తయారు చేయడానికి మీ దగ్గర బటర్ లేకపోయినా పర్లేదు, పెరుగు లేకపోయినా పర్లేదు, మిల్క్ మేడ్ అవసరమే లేదు. ఎంత పర్ఫెక్ట్ రెసిపీయో తెలుసా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. ఈరోజు నేను ఇచ్చే కొలతలన్నీ గ్రామ్స్లో ఇస్తున్నాను. నేను కప్స్లో ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు మెజరింగ్ స్కేల్ మీద చూసుకునే విధంగా గ్రామ్స్లో ఇవ్వండి అని అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు నేను మొత్తం అంతా మెజరింగ్స్ అన్నీ నేను గ్రామ్స్లోనే ఇస్తున్నాను. ఎగ్జాక్ట్గా చూసి నోట్ చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి ఒక్కసారి జల్లించేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి, దాంట్లో గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోండి. దాంట్లోనే పంచదారని యాడ్ చేసుకోండి. మీరు పంచదార పొడైనా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్గా ఉన్న పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత వెనిగర్ని యాడ్ చేయండి. ఈ వెనిగర్ మీ దగ్గర లేదనుకోండి, నిమ్మకాయ రసాన్ని పిక్కలు లేకుండా మీరు తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా అంటే మనం వేసిన షుగర్ అంతా మిక్స్ అయిపోవాలి. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం మెజర్ చేసుకున్న మిల్క్ మిక్చర్ మొత్తం ఈ విధంగా యాడ్ చేసేయండి. చాలా ఈజీగా మీ ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే చేయొచ్చండి. ఎగ్లెస్ కేక్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కలపండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఈలోపు మీరు వెళ్ళి మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీహీట్ చేసేయండి. కుక్కర్ని అయితే మీరు గ్యాస్ కట్ట విజిల్ తీసేయండి, ప్రీహీట్ సిమ్లో పెట్టుకోండి. అదే అవన్ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత బేకింగ్ టిన్ని కూడా తీసుకోండి. ఈ రెసిపీకి నేను యూజ్ చేస్తున్న బేకింగ్ టిన్ అయితే 8 ఇంచ్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర 7 ఇంచ్ టిన్ ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు. బటర్ మొత్తం చుట్టూ అప్లై చేసుకోండి, ఆయిల్ అయినా పర్లేదు. లోపల బటర్ పేపర్ని పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఈ విధంగా బ్యాటర్ మొత్తం యాడ్ చేసేయండి. ఆల్రెడీ ప్రీహీట్ పెట్టేసుకున్నాం కదా, అవన్నీ కానీ కుక్కర్ని కానీ అందులోకి తీసుకువెళ్ళి 25 నిమిషాల దాకా బేక్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ట్యాప్ చేయండి, ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వెళ్ళిపోతాయి. 25 నిమిషాల దాకా నేను బేక్ చేసుకోవడానికి అవన్లో పెట్టేసుకుంటున్నాను. కేక్ చూడడానికి చాలా యమ్మీగా మంచి కలర్తో కనబడుతుంది కదా. ఇంట్లో చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్ కేక్స్ చేయొచ్చో మీకే అర్థమవుతూ ఉంటుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఏ ఎక్విప్మెంట్స్ పెద్ద పెద్దవి అవసరం లేకపోయినా మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు. నేను చూపించింది చెప్పినట్టు మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు కూడా ఇలాగే వస్తుంది కేక్. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కాబట్టి నేను డీమోల్ కూడా చేసి చూపిస్తున్నాను, చూడండి. మీరు కేక్ని ఎగ్తో చేయండి, ఎగ్లెస్ చేయండి, ఎలా చేసినా సరే టిన్ అన్నది బాగా కూల్ అయిపోవాలి. అప్పుడే డీమోల్ చేయండి. అప్పుడు కేక్ ఎగ్జాక్ట్గా మీ చేతిలోకి వస్తుంది. లేదు అంటే 2 ముక్కలై వస్తుంది. అందుకే నేను 10 సార్లు చెబుతూ ఉంటాను, బాగా చల్లగా అవ్వనివ్వండి అని చెప్పి. ఇప్పుడు చూస్తున్నారా, బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ని కూడా నేను రిమూవ్ చేసేసాను. పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినొచ్చు, లేదు అంటే కూల్ కేక్స్ లాగా కూడా మార్చుకోవచ్చు. లేదు అంటే బటర్ క్రీమ్ ఐసింగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మాకు అవేమీ వద్దు అనుకుంటే పుష్కలంగా బోల్డ్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి బేక్ చేసుకోండి. పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి మీరు డైలీ పెట్టచ్చు. ఏ క్రీములు వేయకుండా వాళ్ళకి ఇవ్వచ్చు. దీంట్లో నేను ఇప్పుడు గోధుమ పిండిని యాడ్ చేయనా అని అడుగుతారు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు ఫోటో తీసి పెట్టండి. మీకు తెలుసా, కొంతమంది పాలు చాలా బాగా ఇష్టంగా తాగుతారు, పెరుగు అయితే అస్సలు తినరు. అలాంటి వాళ్ళు
పెరుగు వేసి మనం ఏ కేక్స్ చేసినా సరే వాళ్ళకి ఆ ఫ్లేవర్ పెరుగు వాసనే వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఇష్టం ఉండదు కాబట్టి. అలాంటి వాళ్ళందరూ ఈ కేక్‌ని చాలా హ్యాపీగా బేక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పెరుగు లేదు కాబట్టి ఇందులో. మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు ఫోటోస్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌కి పంపించడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా మన ఛానల్ తెలీదనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బేక్స్ అండ్ వ్లాగ్స్. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.